బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదంలో మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణ పాలయ్యారు. ప్రమాదంలో బాపట్ల జిల్లాకు చెందినటువంటి గన్నమనేని దాత్రి మరణించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోన్న దాత్రి ఇటీవల హైదరాబాద్లోని పెదనాన్న ఇంటికి వచ్చింది. దాత్రి రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు వీకావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కింది. అయితే దాత్రి మృతితో ఇటు కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. సో దాత్రి జేఎన్టీయు పికప్ పాయింట్ దగ్గర తను వీకావేరి ట్రావెల్స్ బస్సులో ఎక్కింది. తను U1 అంటే అప్పర్ బెర్త్ నెంబర్ 1లోనే తను ఇక్కడ బుక్ రిజర్వ్ చేసుకుంది. సో అబీ బస్ ద్వారా ఈ యొక్క టికెట్ని రిజర్వ్ చేసుకున్నారు తను. సో ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఆ అమ్మాయి దాత్రి, 27 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయి. సో ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అంటే తను ఉండేది బాపట్ల జిల్లాకు సంబంధించి అయినప్పటికీ పెదనాన్న ఇంటికి వచ్చిందట. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ బెంగళూరుకు వెళ్తోంది. అక్కడ ఉద్యోగం చేస్తోంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం. సో అక్కడికి వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే కర్నూలు దగ్గర జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో, బస్సుకు జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా తను కూడా సజీవంగా దహనమైపోయింది. ఒక్కసారి తన కుటుంబీకులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ కుటుంబీకులు ఏం మాట్లాడారో చూద్దాం. అదైతే సత్తలపల్లి దగ్గర కాదు. మాకు ఈ పాప ధాత్రి అనే పాప మా శ్రుతకుడు మనవరాలు. ఆ అమ్మాయి ఎంటెక్ చేసింది, జీ కంపెనీలో బెంగళూరులో జాబ్ చేస్తుంది. తనకేదో హైదరాబాద్లో పని ఉందని 4-5 రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉంది. రాత్రి మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే అక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మా అబ్బాయి రాత్రి బస్ ఎక్కించాడు. ఆ సంగతి మాకు తెలుసు, ఆ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిన సంగతి. తర్వాత మాది సత్తనపల్లి దగ్గర పాకాలపడి మేము టీవీ చూస్తుండేసరికి టీవీలో ఇట్లా బెంగళూరు బస్ అని చెప్పేసి అన్నారు. ఇక మేము పరిస్థితిగా చూసి మేము అదంతా ఫోన్ అది చేసేటప్పటికి ఇదే ఈ బస్, ఆ అమ్మాయి ఎక్కిన బస్ అని తెలిసింది. తర్వాత 19-21 మంది సర్వైవర్స్ ఉన్నారని స్క్రోలింగ్ వస్తుంది. సరే ఆ సర్వైవర్స్లో ఏమైనా ఉంటుందేమోనని ఆశపడ్డాము మేము. తర్వాత కొంతసేపటికి ఈ నెంబర్స్ డిస్ప్లే చేశారు, కాల్ సెంటర్ నెంబర్స్ డిస్ప్లే చేస్తే ఒక నెంబర్కి ఫోన్ చేసి మా అమ్మాయి దాత్రి ఏమైనా సర్వైవర్స్లో ఉన్నారేమో కాస్త చూడండి అంటే వాళ్ళు పాపం చెక్ చేశారండి. చెక్ చేసి సర్వైవర్స్లో లైవ్ మెంబర్స్లో ఎవరు లేదని చెప్పారండి. ఇక చెప్పిన తర్వాత ఇక మాకు ఉండేది ఇక తర్వాత పూర్తిగా తెలిసింది. వాళ్ళ అమ్మ ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు పోస్ట్పోయింది. ఇక్కడ నుంచి అమ్మాయి బెంగళూరు వెళ్ళింది. తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మా పాప బాగా చదువుతుందండి, ఎంటెక్ చేసింది, ఈ కంపెనీలో మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది. సుమంతగా దాత్రి కుటుంబీకులు మాట్లాడుతున్న మాటల్లో తను ఉద్యోగం చేస్తోంది, ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కించాము, రాత్రి సమయంలో ఇక్కడ హైదరాబాద్లోనే బస్సు ఎక్కింది, సేఫ్గా వెళ్తుంది కదా అనుకున్నాం. తెల్లవారుజాములు వేసిన తర్వాత టీవీలు చూస్తే ఇలా బెంగళూరుకి వెళ్ళేటువంటి ఒక బస్సు కర్నూలు దగ్గర అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక యాక్సిడెంట్ సంఘటనలో అగ్నికి ఆహుతి అయిపోయింది. దాంట్లో కొంతమంది సేఫ్ అయి బయట పడిపోయారంటే సేఫ్ అయిన వాళ్ళలో కూడా మా అమ్మాయి ఉండకపోతుందని ఆశించాం, కానీ ఇక్కడ మా అమ్మాయి సజీవంగా దహనమైందని చెప్పి ఆ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే గతంలో మనం చూసాం, అంటే ఉదయాన్నే మీకు విషయం చెప్పుకొచ్చాను, అనూష అనేటువంటి ఒక అమ్మాయి తను కూడా అప్పర్ బెర్త్లోనే ఉండిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి. తను కూడా అప్పర్ బెర్త్లోనే ఉండి అప్పర్ బెర్త్ 9 సీట్ నెంబర్ 9 తను రిజర్వ్ చేసుకున్నారు. సో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి అమ్మాయి కూడా అగ్నికి ఆహుతైంది. తర్వాత దాత్రి ఇక్కడ సేఫ్గా 10 మంది ఎవరైతే బయటపడ్డారో వారంతా కూడా లోయర్ బెర్త్లో ఉన్న వాళ్ళే. ఆ గ్లాస్ని హరీష్ అనేటువంటి ఇందాక మన ఆర్టీవీతో మాట్లాడినటువంటి యువకుడు ఆయన గ్లాస్ని బ్రేక్ చేయడం మూలంగా లోయర్ బెర్త్లో ఉన్నటువంటి 10 మంది బయటపడ్డారు, కానీ అప్పర్ బెర్త్లో ఉన్న వారు దాదాపుగా అందరూ కూడా ఫస్ట్లీ ఎఫెక్ట్ అయింది వాళ్ళే అగ్నికి ఆహుతైపోయారు. ఎస్, మా ప్రతినిధి ఒంగోలు నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. అంతకంటే ముందుకు రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు అనూష, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అనూషకు సంబంధించి ఫొటోస్ మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు. సో ఇద్దరు కూడా అమ్మాయిలు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్లో కనిపించినటువంటి ఈ అమ్మాయి బాపట్ల జిల్లా ప్రాపర్ తంది, హైదరాబాద్లో పెద్దనాన్న ఇంటికి వచ్చి తిరిగి బెంగళూరుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ సైడ్లో కనిపిస్తున్న ఫోటోలో కనిపించే అమ్మాయి అనూష, 22 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ అమ్మాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఆ అమ్మాయి దీపావళి పండగని ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో లకిడి కప్పుల దగ్గర బస్ ఎక్కింది. ఇదే వి కావేరి ట్రావెల్స్లో. సో ఈ ఘటనలో తన అప్పర్ బర్త్ నెంబర్ 9 రిజర్వ్ చేసుకున్నారు. ఈ ఘటనలో తను కూడా సజీవంగా దహనమైంది. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సో ప్రస్తుతానికి దాత్రి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? సో నిజంగా ఎవరు ఊహించని సంఘటన. దీంట్లో ఆ కుటుంబీకుల్ని ఎలా ఉన్నారు అనేటువంటి అడగడం కూడా కొంత ఇబ్బంది అని చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్గా చేతికి అందొచ్చినటువంటి ఆ కుమార్తె చక్కని చదువులు చదివి ఉద్యోగం సాధించి తిరిగి ప్రయాణం అవుతున్న నేపథ్యంలో ఎవరు కూడా కలలో కూడా ఊహించారు ఈ ఘటనని. సో ప్రస్తుతానికి ఏంటి, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? దాత్రికి సంబంధించినటువంటి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి తన మృతదేహం లభించిందా? అప్పగించారా కుటుంబీకులకి? మనోజ్, నువ్వు ఏదైతే చెప్పిన సంఘటన ఎగ్జాక్ట్లీ ఇది వారి కుటుంబానికి ఆపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎలా ఉన్నారు అని అడగడానికి కూడా ఇక మీద ఎవరు ఉండకపోవచ్చు అని చెప్పేసి గ్రామం మొత్తం కూడా కన్నీటి పరం అవుతున్న పరిస్థితి. గణపనేని దాత్రి మృతి చెందడం పట్ల వారి కుటుంబమే కాదు, ఆ గ్రామస్తులు కూడా చాలా చక్కగా చదువుకునే అమ్మాయి, కష్టపడి ఎంటెక్ వరకు కూడా చదివింది. ఎందుకంటే చిన్నతనంలోనే గణపనేని భానుప్రసాద్ అతను దూరం అవడంతో కూడా తల్లి చాలా కష్టపడి పెంచింది. బంధువులు కూడా చాలా సహకరించారు. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వెళ్ళి వస్తుందో వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా చదువులకు అన్ని విషయాల్లో కూడా సహకరిస్తుంది. చాలా కష్టపడి ఎంటెక్ వరకు చదివింది. జీఈ కంపెనీలో బెంగళూరులో జాబ్లో జాయిన్ అయింది. అప్పుడప్పుడు పండగలకు వస్తుంది. అంటే వారి కుటుంబాలు తల్లి వాణిని కూడా కలవడానికి నిన్న జరిగినటువంటి దీపావళి పండుగ కూడా గ్రామానికి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన కూడా ఆ దాత్రి మృతి చెందిన సంఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరిని కదిలించినా కూడా దాత్రి చాలా కష్టపడి చదివిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, అందరితో బాగానే పలకరిస్తుందన్న ఆ విషయం చెప్తున్నారు తప్పితే వేరే విషయం చెప్తున్నారు. కాకపోతే నిన్న కర్నూలులో జరిగినటువంటి ఈ బస్ ప్రమాదంలో మృతి చెందారు అని చెప్పేసి ఆ వార్త తెలిసినామంటే గ్రామంలో కూడా ఒకసారి విషాదించాలనుకున్నాయి. అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆమె తల్లి కూడా కొంత అనారోగ్యంతో కొంతకాలం నుంచి బాధపడుతుంది. మొన్న దీపావళికి వచ్చినప్పుడు కూడా నేను బెంగళూరులో హౌస్ తీసుకుంటున్నాను, కొత్త ఇల్లు కొనుక్కుందాం, అక్కడికే తీసుకెళ్ళి నేను బాగా చూసుకుంటాను, ఇక్కడ ఎవరు ఒక్కదాని ఉండలేవు అని కూడా ఆమెకు భరోసా ఇచ్చినట్టు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కానీ ఇటువంటి నేపథ్యంలో అంతా 4-5 రోజులు వ్యవధిలోనే ఈ సంఘటన జరగడం ఒకసారిగా కుటుంబంలో విచారించాలనుకున్నాయి. అసలుకి వారు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. సంఘటన తెలుసుకున్నామంటే మటుకు తల్లి వాణి ఉదయకాల సమయంలో బంధువుల సహాయంతో వేరే వాహనంలో కర్నూలుకి వెళ్ళింది. ఎందుకంటే సర్వైవ్ అయిన వారిలో ఏమన్నా మా కూతురు ఉంటుందా, లేకపోతే ఏదైనా గాయాల పాలై ఉంటాయా అన్న ఒక ఆశతోటే కర్నూలు వెళ్ళారని చెప్తే, కాకపోతే కర్నూలు వెళ్ళంగానే ఆ బాడీ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో వాళ్ళ కూతురుని కూడా గుర్తించడం శోక సముద్రంలో మునిగిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా అయితే వారి కుటుంబం నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు. కానీ కుటుంబం మొత్తం కూడా అక్కడికే ఉన్నారు. హైదరాబాద్ నుంచి వాళ్ళ పెదనాన్న కూడా ఆ కర్నూలులో వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ గ్రామంలో అయితే మటుకి తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. పోస్ట్ మార్టం సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది. సాయంత్రం కంప్లీట్ అవ్వగానే బాడీస్ ఎవరికొవరికి అప్పగిస్తారని చెప్పేసి ఆ కర్నూలు హాస్పిటల్ దగ్గర చెప్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళ తల్లి వాణి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కర్నూలు హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ విషాదం మట్టికి మా గ్రామానికి అలుముకుందని చెప్పేసి ఏదైతే పూసలపాడు గ్రామస్తులు ఉన్నారో వారైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చేతికి అంది వచ్చిన కూతురు ఒకసారి కూడా మృత్యువాత పడటం కూడా తల్లి జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే చిన్నతనంలో తండ్రి కోల్పోవటం, చిన్నప్పటి నుంచి తల్లి వాణియే కష్టపడి ఆమెను చదివించడం, అమ్మాయి కష్టపడి కూడా చాలా ఎంటెక్ వరకు కూడా కంప్లీట్ చేయటం, జీఈ కంపెనీలో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా జాబ్ చేయటం, వాళ్ళ తల్లిని బాగా చూసుకుంటారని చెప్పడం, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా వారి కుటుంబ సభ్యులకు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇంతలోనే ఆమె తల్లికి ప్రామిస్ చేసి కొత్త ఇల్లు కొంటాను, అక్కడికి తీసుకెళ్తానని చెప్పేసి ప్రామిస్ చేసిన కొద్ది రోజుల్లోనే ఆ కుటుంబంలో విషాదం నింపడం, ఈ ఇంటికి ఆసరాగా ఉండాల్సిన ఒకటే కూతురు వీళ్ళ కుటుంబాలకి గణపనేని భానుప్రసాద్కి వాణికి ఏకాకి పుత్రిక, తర్వాత కానీ ముందు కానీ పిల్లలు లేని పరిస్థితి. ఉన్న ఒక్క కూతురు ఇప్పుడు దూరం అయింది. భర్త చిన్నప్పుడే ఆమె ఎవరైతే దాత్రి ఉన్నారో దాత్రి చిన్న వయసులోనే మృతి. ఇప్పుడు ఏకాకి అయిపోయిన తల్లి వాణి పరిస్థితి ఏంటా అని చెప్పేసి కూడా గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్న పరిస్థితి. కాకపోతే ఈ వాణి వెళ్ళిన తర్వాత కూడా ఆమెకు వాణికి దాత్రి మృతదేహాన్ని పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా అప్పగిస్తే ఆ దహన సంస్కారాలు హైదరాబాద్లో చేస్తారా, లేకపోతే స్వగ్రామంలో చేస్తారా, లేకపోతే తండ్రి గారు ఊరైనటువంటి ఇంకోళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ ఊర్లో చేస్తారా అనేది మటుకి కొద్దిగా ఆలోచించి మొత్తానికి గ్రామంలో అయితే పూర్తిగా విషాద ఛాయలు అడుగున్నాయని చెప్పేసి చెప్పొచ్చు మనోజ్. ఎందుకంటే అందరి ముందు కళ్ళ ముందు, ఎందుకంటే 2 రోజుల క్రితం కూడా అమ్మాయి ఇంట్లోకి ఊరికి వచ్చి గ్రామానికి వచ్చి అందరికి పలకరించి బాగున్నారని చెప్పేసి కూడా మనం పలకరించినట్టు కూడా అక్కడ గ్రామస్తులు అయితే కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనోజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా నిజంగానే ఉదయం నుంచి ఇటువంటి విషయాలపైన వార్తలు చెప్తూనుంటే అసలు ఏం అడగాలి,
ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. బికాజ్ అక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎవరు కూడా కలలో సైతం ఊహించినటువంటి ఒక సంఘటన అది. చూడండి, చిన్న చిన్న పిల్లలు 10-12 ఏళ్ళ వయసున్న వారు, అప్పుడే మంచి ఉద్యోగం వచ్చి సంపాదించి తల్లిదండ్రులను చాలా చక్కగా చూసుకోవాలని ఆలోచన వచ్చిన వారు, దాత్రి లాంటి సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి అమ్మాయి, వీళ్ళంతకు చాలా పెద్ద ఎత్తున ఆశలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకొని ఉంటారు. ఏదో ఒక రకంగా లక్ష్యంగా చేసుకొని వాళ్ళ లక్ష్య ఛేదనంలో ముందుకెళ్తున్న వారే. వారందరూ ముందుకు వెళ్ళిపోయి ఉజ్వల భవిష్యత్తును ఆశించిన వాళ్ళే. చాలామంది అప్పర్ బెర్తులు ఉన్నవారే ఈరోజు ఈ ఘటనలో మరణించారు. ఇక్కడ కింద కనబడుతున్న ఫోటోలో కనిపించినటువంటి ఆ అమ్మాయి అనూష, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన మహిళ. అండ్ పైన కనిపిస్తున్న దాంట్లో దాత్రి బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి. సో ప్రస్తుతానికి ఇద్దరు కూడా ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగం బెంగళూరులో చేస్తూ దుర్మరణం పాలయ్యారు. ఈరోజు ఈ ఘటనలో సజీవంగా దహనం అయిపోయారు. నిజంగా ఏం మాట్లాడలేని పరిస్థితి. సో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మీ నిర్లక్ష్యపు నీడల్ని వీడకపోతే డెఫినెట్గా రేపటి రోజున ఇటువంటి ప్రమాదాలు మరింతగా జరిగే అవకాశం ఉంది. సో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపైన, ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సులో ప్రయాణాలపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.